హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ ఏమంటే ఎగ్ బిర్యానీ. సో సింపుల్ స్టెప్స్తో ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్, టొమాటో అలాగే మసాలా దినుసులన్నీ రెడీ చేసి పెట్టుకోండి. వాటితో పాటు 4 గుడ్లు, మీకు ఎన్ని కావాలో అన్ని గుడ్లు ఉడకబెట్టుకొని చెక్కు తీసుకొని రెడీగా పెట్టుకోండి. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్ అయ్యేమైనా గీ వేసుకోండి. నెయ్యి, ఫ్రెష్ నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో దాంట్లోనే ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు కావాలనిపిస్తే కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో నెయ్యి తక్కువైంది కాబట్టి నేను మళ్ళీ పైన నూనె యాడ్ చేశాను. సో ఇవన్నీ బాగా కొద్దిగా దూరగా వేగేంత వరకు వేయించుకోండి. మసాలా దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. సాధారణంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆనియన్ వేసిన వెంటనే మిగతా ఐటమ్స్ కూడా వేసేసి ఫ్రై చేస్తారు. కానీ నెక్స్ట్ ప్రాసెస్లో వస్తుంది చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్ వేగేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఈ 4 తీసుకొని మిక్సీ పేస్ట్ లాగా పట్టుకోండి. సో ఇప్పుడు ఆనియన్ అంతా వేగింది కదండి, చూడండి ఇలా ఎంతో గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. సో ఇదంతా వేగిన తర్వాత మిక్సీ పేస్ట్ లాగా చేసుకున్న మిశ్రమం ఏముందో దాంట్లోనే కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. అంటే నూనె ఇలా పైకి తేలాలి అనమాట. సో నూనె పైకి తేలిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసి కొద్దిగా బాగా ఫ్రై చేయండి. టమాటా చాలా బాగా మగ్గిన తర్వాతనే మిగతా ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టమాటా బాగా మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, దాంతోపాటు చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా బిర్యానీ మసాలా అయినా కూడా వాడుకోవచ్చు. ఇందులో కారం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా మిర్చి పౌడర్ కొద్దిగా తగ్గించుకోండి. సో ఇదంతా బాగా కలిపి బాగా మగ్గనివ్వండి. సో అది కూడా సేమ్ అలాగే ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. తర్వాత దాంట్లోనే 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. పెరుగు వేయడం వలన ఏమవుతుందంటే మనకి ఈ టేస్ట్ ఉప్పు కారం ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ అవుతుంది. సో 1 ఫ్రెష్ కప్పు పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. పెరుగు కాస్త మగ్గేంత వరకు సో మనం ఏదైతే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామో గుడ్లని, సో ఇలాగా చాకుతో 4 కాట్లు పెట్టుకొని సపరేట్గా తీసి పెట్టుకోండి. ఇది రెడీ అయిన తర్వాత అదే పెరుగు మసాలా ఏముందో దాంట్లో ఒక్కొక్క గుడ్డుని ఇలా నీట్గా పెట్టండి. ఇంకొకటి ఏమంటే ఇది మనకు కలిపే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము చాలా ఫాస్ట్గా కలిపేస్తే గుడ్లు ఓపెన్ అయిపోయి మొత్తం పొడి అయిపోతుంది. సో నిదానంగా అన్ని గుడ్డుకి మసాలా బాగా అంటే విధంగా నిదానంగా కలుపుకోవాలి. ఈలోపు ముందుగానే నానబెట్టుకున్న బియ్యం రెడీ చేసుకోండి. అంటే 1 కప్పు బియ్యంకి 2 కప్పుల నీళ్ళు కొలతతో తీసుకోండి. నేను ఇది ఇద్దరికి సరిపోయేమైనా క్వాంటిటీ రెడీ చేశాను. సో 1.5 కప్పు బియ్యంకి 3 కప్పులు నీళ్ళు యాడ్ చేశాను. సో నానబెట్టుకున్న బియ్యం తీసుకొని వేసిన తర్వాత ఆ బియ్యం కూడా కొద్దిగా అంటే నీళ్ళు వేయకముందే కొద్దిగా కలుపుకోండి. సో ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే బియ్యం విరగకుండా పొడిగా వస్తుంది నెక్స్ట్ రెడీ అయిన తర్వాత. సో ఇలా ఒకదానికొకటి కలుపుకున్న తర్వాత క్వాంటిటీ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా 1కి 2 నీళ్ళు యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గేంత వరకు తెరలించుకోండి. ఇందులోనే 1 నిమ్మకాయ తీసుకొని దాంట్లో సగం నిమ్మకాయ మాత్రమే రసం పిండండి. సో ఎందుకంటే అన్నం పొడిగా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. నిమ్మకాయ రసం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని తెరలేంత వరకు ఉండి తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 2 లేదా 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి.
విజిల్ అంతా అయిపోయిన తర్వాత దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. తర్వాత ఓపెన్ చేసి కొద్దిగా సైడ్ నుంచి కలపండి. అంటే కలిపేది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలపాలి, మధ్యలో ఎలాంటిగా కలపకూడదు. సో కలుపుకున్న తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా అట్లా పైన వేసి కలుపుకోండి. అంతే, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఆ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.